ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం పేమెంట్ సిస్టమ్ ఏంటో మీకు తెలుసా? అది మీ చేతిలోనే ఉంది. ఆర్ వెరీ ఓన్ యూపీఐ. ఇప్పుడు అది గ్లోబల్ బెంచ్ మార్క్. మనం ఒక 10 years బ్యాక్ అండ్ ప్రెసెంట్ చేస్తున్న డే టు డే ట్రాన్సాక్షన్స్ ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మనం యాజ్ అ కన్స్యూమర్ ఫిజికల్ క్యాష్ వాడడం చాలా వరకు తగ్గించాం. అకార్డింగ్ టు లేటెస్ట్ రిపోర్ట్ 85% ఆఫ్ ఆల్ ది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ యూపీఐ అంట. మరి ఈ చేంజ్ వల్ల బోత్ యూజర్ అండ్ గవర్నమెంట్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దామా? ఫస్ట్, మన లైఫ్ ఎంత ఈజీ అయిపోయింది యూపీఐ వల్ల. వేరొక స్టేట్ లో పనిచేస్తున్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కి డబ్బులు పంపడానికి బ్యాంక్ కి వెళ్లాల్సిన పని లేదు. మన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే ఇమీడియట్లీ డబ్బులు పంపగలుగుతున్నాం. ఇదంతా దేని వల్ల? Just because of UPI. UPI has made our life very convenient in many ways. మరి గవర్నమెంట్ కి ఏ విధంగా లాభం అంటారా? చెప్తా. ట్రాన్స్పరెన్సీ. ప్రతి రోజు లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్ డిజిటల్ గా అవడం వల్ల ప్రతిదీ ఒఫీషియల్ గా రికార్డ్ అవుతుంది. అండ్ దాని వల్ల ప్రతి పైసాకి లెక్క దొరుకుతుంది. అంటే దాని వల్ల బ్లాక్ మనీకి అండ్ కరప్షన్ కి పెద్ద చెక్ పెట్టినట్టు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మన ఇన్ఫార్మల్ ఎకానమీ అంటే లెక్క లేని డబ్బుని ఫార్మల్ ఎకానమీకి తీసుకొస్తుంది. ఇదంతా ట్రాక్ లో ఉండడం వల్ల గవర్నమెంట్ కి కూడా ట్యాక్స్ కలెక్షన్ ఈజీ అవుతుంది. ఆ మనీతోనే కదా మనకి బెటర్ రోడ్స్, హాస్పిటల్ అండ్ ఇన్ఫ్రా వచ్చేది. సో యూపీఐ అనే ఒక్క సొల్యూషన్ తో ఇన్ని బెనిఫిట్స్ అన్నమాట. చూసారా, మనం చేసే ప్రతి చిన్న స్కాన్ మనకి కన్వీనియన్స్ ఇస్తుంది అండ్ గవర్నమెంట్ కి క్లారిటీ ఇస్తుంది. ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీబడి. యూపీఐ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ ఇంకా చూడాలనుకుంటే ఫాలో ది తెలుగు క్యాటలిస్ట్.